మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, యాంటీ ఏజింగ్ చాలా మంది ఎందుకంటే పెద్ద పెద్ద క్లినిక్స్ చుట్టూ పరుగులు పెడతా ఉన్నారు. అసలు యాంటీ ఏజింగ్ సాధ్యమా? దానికి మనం ఏమన్నా టిప్స్ ఫాలో అవ్వాలా? ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? యాంటీ ఏజింగ్ కంటే ముందు నేను చెప్పదలుచుకుంది అంటే గ్రేస్ఫుల్ ఏజింగ్ అంట. నేను గ్రేస్ఫుల్ గా ఏజ్ అవ్వాలి. ఏజ్నే నువ్వు ఏం చేసినా ఏదైతే నెంబర్ వైజ్ ఏజ్ ఉంటుందో దాన్ని ఆపలేం, మన సంవత్సరాలనైతే ఆపలేము. అవును, దాట్ ఈస్ కాల్డ్ క్రొనలాజికల్ ఏజ్. బయాలజికల్ ఏజ్ మాత్రం ఆపగలుగుతాం. ఆ బయాలజికల్ ఏజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క టెస్ట్ చేస్తే నీ వయస్సు 50 అయితే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ థింకింగ్, హెల్దీ వే ఆఫ్ లైఫ్, ఇట్స్ లైక్ యూర్ నాట్ కంప్లైనింగ్, యు ఆర్ నాట్ యాంగర్ ఇష్యూస్, సాడ్నెస్ లేదు, యూ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ లైఫ్. దెన్ నీకు టెస్ట్ చేసినప్పుడు నీ ఏజ్ 40 కనిపించవచ్చు, 35 కనిపించవచ్చు, 25 కనిపిస్తుంది. మెషిన్ వయసు, యాక్చువల్ వయసుతో సంబంధం లేదు. దట్ ఈస్ కాల్డ్ యాంటీ ఏజింగ్. యాంటీ ఏజింగ్ డజంట్ మీన్ అంటే నేను దేని యాంటీ కాదు, దేన్ని నేను జడ్జి చెయ్యను. ఇట్స్ ప్యూర్లీ పర్సనల్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, నువ్వు ఇప్పుడు బొటాక్స్ ఉంది, లేకపోతే ఫిల్లర్స్ ఉన్నాయి, ఇవన్నీ మేడం అవన్నీ అవసరమా, ఏం కథలు పడతారు, అది ప్యూర్లీ పర్సనల్. బట్ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఇవన్నీ లేకుండా కూడా యాంటీ ఏజింగ్ కనిపించవచ్చు. ఎలా? ప్రాణశక్తి ఉన్న ఫుడ్ని తినాలి. ప్రాణశక్తి ఉన్న ఫుడ్ అంటే మొలకలు జర్మినేట్ అవుతా ఉంటాయి. సూపర్ ఫుడ్స్ ఇప్పుడు అందరూ చిన్న చిన్నవి సూపర్ ఫుడ్ అనే అమ్ముతున్నారు మనకి. అంటే లైక్ ఇంట్లో కూడా చిన్న మన గట్టు మీదే పెట్టి చిన్నగా కొంచెమే పెరగంగానే మొత్తం మైక్రో గ్రీన్స్, అవి చాలా ఎక్కువ పెరగక ముందు అవి చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. సో ఆ మైక్రో గ్రీన్స్ పాతకాలంలో ఏంటంటే నీకు ఇంటి చుట్టుపక్కల తోటలు ఉండేవి, మంది తెచ్చుకొని వేసుకున్నాను, అవి మైక్రో గ్రీన్సే, ఆర్గానిక్ ఉండింది. ఇప్పుడు నీకు నార్మల్గా దొరికే వాటినన్నీ సూపర్ ఫుడ్ మాదిరి చేసి ఈ హైబ్రిడ్ మందులేసిన దాన్నంతా నార్మల్గా అమ్ముతున్నారు. ఇంత పెద్ద కట్ట. ఆ పాలకూర, అది ఎంత కన్ఫ్యూజనో నాకైతే. అప్పుడప్పుడు వెళ్తే పాలకూర లాగా ఉంటుంది, ఇంత పొడవు ఉంటుంది, ఇంత పొడవు ఉంటుంది కదా, ఇంత బుజ్జి బుజ్జి ఆకులు ఉండేవి కదా, వస్తుందా పాలకూరకి. సో అలా అదే చిన్నగా నువ్వు ఇంటి దగ్గర వేసుకున్న దట్ ఈస్ మైక్రోగ్రీన్, దట్ హ్యాస్ ఏ క్లోరోఫిల్. అప్పుడే అంటే డైల్యూట్ అవ్వదు అన్నట్టు. అండ్ ఆ ఫ్రెష్నెస్, ఇప్పుడు పాలకూర పప్పు నువ్వు పప్పులో వేసి ఆ పాలకూర వేసి విజిల్ పెడితే దాంట్లో ఉన్న క్లోరోఫిల్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. ఏదైతే యాక్చువల్గా నీ బాడీకి అందాలో అది అందదు. సో అందుకని ఫస్ట్ పప్పు ఉడకబెట్టాలి, పప్పులో పోపు వేసేటప్పుడు పాలకూర వేయాలి, గ్రీన్ ఉంటుంది. అందరూ అడిగారు, నీ గ్రీన్ ఎట్లుంటుంది పప్పు అని అడిగేవాళ్ళు. సో ఈ చిన్న చిన్నవి ప్రాణశక్తి, జర్మినేటింగ్, ఈ సీడ్స్ ఏదైతే మొలకలు ఉన్నాయో ఎంత ఇంపార్టెంట్ తెలుసా. జస్ట్ గుప్పెడు ఇంత తినమని చెప్పట్లా, 4 స్పూన్లు గుమ్మడికాయ జ్యూస్, ప్రాణశక్తి, పచ్చి పల్లీలు, రోజుకు 10. అరే నువ్వు బ్రష్, టీ ఎంత ముఖ్యం అనుకుంటున్నావో ఈ 3ని మీరు మీ లైఫ్ లో ఇన్కల్కేట్ చేయండి. గుమ్మడికాయ జ్యూస్, మొలకెత్తిన విత్తనాలు, మైక్రో గ్రీన్స్, అండ్ ద అదర్ వన్ ఇస్ పల్లీలు, పచ్చి పల్లీలు. జస్ట్ 10 నానబెట్టి ఓవర్ నైట్ తినండి. ప్రాణశక్తి ఉంటుంది వీటిలో. ఇవి గనక తిన్నట్టయితే మీ గట్టులో ఏదైతే ఒక చచ్చుబడిన జీవితం, ఎలా అయితే మీ లైఫ్లో మీకు ఇష్టం ఉన్న జాయ్ ఉన్న యాక్టివిటీ, డాన్స్ అనుకోండి, మ్యూజిక్ అనుకోండి, మీకు పాట అనుకోండి, మీకైతే యాంకరింగ్ అనుకోనివ్వండి, మీకు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. యు లివ్ అంటే ఒక కళ వచ్చేస్తుంది మొహంలో డాన్స్ అనగానే. ఫర్ మీ భరతనాట్యం ఈజ్ లైక్ మై హార్ట్ అవుట్. డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు చాలా చేసేదాన్ని. పిల్లలు పుట్టాక మనకు రెస్పాన్సిబిలిటీస్ వచ్చి తగ్గిపోయింది, మినిమైజ్ అయింది, చేయలేదు. బట్ 40+ తర్వాత ఐ స్టార్టెడ్ డాన్సింగ్. కానీ శోభన గారు చూడండి, హేమమాలిని గారు 70, వాళ్ళకి వయస్సుతో సంబంధం ఉండదు. ఆ కళ చేస్తున్నప్పుడు వాళ్ళు దే రీలివ్, అంటే దే ఆర్ బికమింగ్ యంగర్. వాళ్ళని చూడంగానే ఎంత అందంగా ఉన్నారు, ఏం గ్రేస్ అనిపిస్తుంది. అసలు ఆ శోభన గారి ఫేస్ చూడండి, ఆ కళ బుట్టి పడుతూ ఉంటది. బికాస్ ఆమె నాట్యం, బాడీని, ఆమె లైఫ్ ని మొత్తం నాట్యం తోటే రంగరించిపోయి ఇమిడిపోయింది. అవును, వెన్ యూ లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ with a good health, the most important sleep ma.
నువ్వు భూమి ఆకాశం ఏకమైన ఆ 7 నుంచి 8 గంటలు గనక క్వాలిటీ స్లీప్ని 7-8 అన్నారు కదా మేడం, నేను 2-3 పడుకొని మళ్ళీ 6 లేస్తా, పిల్లలు స్కూల్ పోగానే మళ్ళీ పడుకుంటా, ఈ డిస్కౌంట్ బేరాలు ఉండవు, లేవు. ఒకటే స్లీప్, బట్ మధ్యాహ్నం ఇఫ్ యువర్ బాడీ డిమాండ్స్ పవర్ నాప్ ఫర్ 15-20 minutes, సూపర్. నథింగ్ ఇస్ లైక్ బెనిఫిటింగ్, అంతకంటే మంచిది ఇంకేం ఉండదు మీకు. వాటర్ ఇంటేక్, మీకు ఒక ఫ్రెష్ ఫ్లవర్, ఒక ఫ్లవర్ తెచ్చుకున్నారు, ఇంటి ముందు చెట్టు పెట్టారు, కంటిన్యూస్గా దానికి ఫెర్టిలైజర్ 2 పెట్టండి అబ్బా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్టిలైజర్ మంచిది ఆర్గానిక్ తెయ్యండి, ఆర్గానిక్ ఉంటే కదా ఏదన్నా యూరియా లాగా. వాటర్ కూడా మోతాదుల పోస్తూ ఉండండి, ఒకదానికి ఏం వేయకండి, ఎలా ఉంటుంది. లేకపోతే చెత్త చెదారము, ప్లాస్టిక్వి, ఇవి జుట్టు, లేకపోతే ఏదో పిచ్చి చెత్త చెదారం వేయండి, అంటే లైక్ విచ్ ఇస్ స్పాయిలింగ్. ఇది ఎట్లుంటుంది, ఇది ఎట్లుంటుంది. ఎస్, మీరు అదే, యువర్ బాడీ ఈజ్ దాట్. ఫ్లవర్కి ఎలా అయితే ఎనర్జీ ఉంటుందో, లైఫ్ ఉంటుందో, నీకు జీతా జాగ్తా భయ్, నీకు ఇన్ని ఆర్గాన్స్ నడపాలి, నీకు ఎంత మంచి లైఫ్ ఇచ్చాడు దేవుడు. సో దాన్ని నువ్వు కాపాడుకోవడానికి నీకు ఇంత నేచర్లో అసలు ఎన్ని పుట్టించాడమ్మా. ప్రతి ఒక్క మొక్కలు నువ్వేమేమి తింటే నీ హెల్త్ బాగుంటుందో, దొండకాయ అంట, బెండకాయ అంట, అసలు ఎక్కడి నుంచి నేచర్, ఎవరబ్బా సైన్స్ అంటారు, నేచర్ యూనివర్స్ ఏంటది క్రియేషన్, అది ఫస్ట్ పుట్టించిన వాళ్ళు ఎవరు, దాన్ని కనుక్కున్నది ఎవరు, దాన్ని మనం అసలు అమేజింగ్. అసలు ఎనర్జీని గురించి మనం మాట్లాడాలంటే నాకు ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. ఎనర్జీ కాంట్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. లైట్ అనేది ఇట్స్ దేర్ ఇన్ ద ఎయిర్. దాన్ని కనుక్కున్నాడు థామస్ ఎడిసన్ మన బల్బుని. అదే దాన్ని వేరే అదే లైట్ ని ఇంకొకటి షాక్ యూజ్ చేసి చంపేస్తాడు. ఎనర్జీ ఈస్ దేర్, యూ కెన్ క్రియేట్, యూ కెన్ డెస్ట్రాయ్, చాయిస్ ఈజ్ యువర్స్. యువర్ బాడీ ఈజ్ ఎక్సలెంట్. లోపల నిన్ను నిలబెట్టి 10 మందికి ఉపయోగపడేటట్టు, నువ్వు హెల్దీగా ఉండేటట్టు, లైక్ చార్మింగ్గా నీ పొట్టనే యూజ్ చేయొచ్చు. రెండోది చెత్త చెదారం, నువ్వు ప్లాస్టిక్ది ఇవన్నీ ఏది పడితే అది, నాన్ వెజ్ని 20 రోజులు పెట్టి అమ్మిన మెట్రోలల్లో తీసుకొని వచ్చి, లేకపోతే ప్లాస్టిక్ ప్రెజర్వేటివ్స్ కలిపినవి, పూర్తిగా అధ్వానం ఏందనంటే రొట్టెలు చేసి ఉంటే వచ్చి కాల్చుకోవాలి, పిండి రుబ్బి ఉంటుంది తెచ్చేసుకోవాలా, ఉప్మాని ఆల్రెడీ చేసి ఉంటుంది జస్ట్ వేడి నీళ్ళు గింత పొంగలేంతనమా. మీకు ఎందుకు కోపం వస్తుంది, నేనంటే కోపం వస్తుంది కొంతమందికి. అరే నీకు నిజంగా చెప్పు, నీకు ఉప్మా చేసుకునేంత టైం లేదా? నిజంగా చెప్పండి, మీకు జస్ట్ వీకెండ్ నీకు పులిహార పులుసు చేసుకొని పెట్టుకోవడానికి టైం ఉండదా? ఆర్ యూ సీరియస్? కానీ యాంటీ ఏజింగ్ అయితే కావాలి. ఎలాగుంటుందబ్బా? అప్పుడే అంత ఇక్కడ వేస్ట్ చేయాలి డబ్బు, బయట తీసుకొచ్చి. నీకు 3,000-4,000 గ్రాసరీ, నువ్వు 20,000 సామాన్ తెచ్చుకుంటావు ఇంట్లకు, అందులో సగం బయటపడేస్తావు. ఇక్కడ డబ్బు దండగా, మళ్ళీ ఇవన్నీ తిన్నందుకు నీకు రోగం వస్తుంది, దానికి హాస్పిటల్కి దండగా. అంటే అందరు డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఎందుకు తిందామంటే మనమంతా ఇన్వెస్ట్ చేసుకొని హాస్పిటల్ ఖర్చు కోసం, వాడి కోసమే దాచిపెడుతున్నాం మనం, హాస్పిటల్లో కోసమే. అండ్ సెకండరీ వచ్చేసి లేదు ఇంకా అందంగా కనిపించాలంటే ఫేషియల్స్, లేకపోతే నేను ఫేషియల్స్ అసలు రాంగే కాదు, బికాస్ దట్ ఈస్ అ మజిల్. లింఫాటిక్ డ్రైనేజ్ని క్లీన్ చేయడానికి ఇట్స్ గుడ్. లైక్ యూ నీడ్ టు ప్రెస్ దట్ పాయింట్స్, ప్రెషర్ పాయింట్స్, లింఫాటిక్ డ్రైనేజ్ ఏదైతే బ్లడ్ ఫ్లో ఉంటుందో దీనికి మనకు మూమెంట్ ఉంటుంది కాబట్టి వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ లింఫాటిక్ క్లీనింగ్. సో నీకు ఇంట్లో ఉన్నప్పుడు జస్ట్ ఇట్లా కంటిన్యూస్గా రోజు 10 times అనుకో ఈ లింఫాటిక్ డ్రైనేజ్, సో లైక్ బ్లడ్ ఫ్లో ఉంటుంది. అందుకనే చూడు ఎటన్నా ఫంక్షన్ ఉందంటే జస్ట్ అట్లా చేసుకో, ట్యాప్ చేసుకో, బ్లడ్ ఫ్లో. ఆ సెకండ్ కూడా టైం లేదు మనకి, కానీ ఫోన్ రీళ్ళు మాత్రం జుమ్ జుమ్ జుమ్. ఏంది దాంట్లో హెల్దీగా, ఇప్పుడు మన వీడియో కూడా వన్ ఆఫ్ ద వీడియో అందులో. అరే చూస్తే రాదే బాబు, చేస్తే కదా వస్తుంది. సో దిస్ ఈస్ హౌ పీపుల్ ఆర్ గెట్టింగ్ మిస్టేకన్. ఏంటంటే యాంటీ ఏజింగ్ ఇస్ ఆల్వేస్ ఫీలింగ్ యంగ్ ఇస్ ఇంపార్టెంట్ దాన్ లుకింగ్ యంగ్. లుకింగ్ యంగ్ ఇస్ ఎ మాస్క్ కదా, అంతే కదా. ఊరికే పైన పటారం లోన లోటారం అంటారు. చాలా పాజిటివ్ అని తయారై వస్తారు, కింద కూర్చున్నప్పుడు లేచేటప్పుడు తెలుస్తుంటది వాళ్ళ స్టామినా ఏంటని. ఇట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ ఇన్సల్టింగ్, ఐఎమ్ సేయింగ్ నువ్వు ఎంత మంచి యంగ్ కనిపించాలనుకుంటున్నావు,
కాదు, యంగ్గా రియల్గా ఫీల్ కా, మనసు ఉత్సాహంతో ఉరకలేసేటట్టు మంచి పనులు చెయ్యి, మంచి తిండి తిను, మంచి మాట్లాడు, చిన్నపిల్లలతో ఆడుకో. ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టిప్ ఐ కెన్ గివ్. చిన్న పిల్లలతో ఎంజాయ్ చేయండి. వెళ్ళి సర్వీస్ ఉంటది కదా, సర్వీస్ ఎక్కడైనా చిన్న పిల్లలు వాళ్ళతో చేయండి. యూ విల్ ఫీల్ సో ఎనర్జైజ్. దీస్ ఆర్ ద ఒక యాంటీ ఏజింగ్ అంటే ఇది పూసుకో, అది పూసుకో, ఇది చేసుకో, ఫేస్ యోగా చేయి. ఇట్స్ ఆల్ అ మైండ్, బాడీ, సోల్, ఫుల్ యంగ్, ఫుల్ ఇన్సైడ్ నుంచి ఫుల్ కరెక్షన్. అంతే. ద వే ఆఫ్ లైఫ్ కరెక్షన్ ఈస్ ద మోస్ట్ ప్రియారిటీ అని చెప్తాను. సో నిద్ర, వాటర్, హెల్దీ ఫుడ్, ఆర్గానిక్, నేను చెప్పిన ఇందాక సూపర్ ఫుడ్స్, ఇవి కనుక మీరు కరెక్ట్ చేస్తూ ఒక్క మనిషిని కూడా నెగిటివ్గా మాట్లాడకుండా, ఒక్క మనిషి మీద కూడా ఏడవకుండా, ఒక్క మనిషి మీద కూడా కోపం రాకుండా ఉండు. ఆటోమేటిక్ వచ్చేసి ఆటోమేటిక్గా యూ లుక్ యంగ్ అండ్ హ్యాపీ. సూపర్ అక్క. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ జయ.